వెంకట్రావు ఐపీ మోసం సిఐని కలిసిన బాధితులు. పలమనేరులో వెంకట్రావు చీటీల పేరుతో సుమారు 400 కుటుంబాల వద్ద 14 కోట్ల రూపాయలు వసూలు చేసి 30 ఏళ్లుగా వ్యాపారం చేస్తూ 10 రోజుల క్రితం ఐపీ వేసి అదృశ్యమైన ఘటనలో బాధితులు సోమవారం ఫిబ్రవరి 24, 2026న సిఐ మోహన్ రెడ్డిని కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. అంతకుముందు ఎమ్మెల్యే డీఎస్పీలకు కూడా బాధితులు సంప్రదించినట్లు సమాచారం. ఈ మోసం బోయి వీధిలో జరిగింది. ఒకటి ఏదన్నా మీరు గ్రూప్ లా క్రియేట్ చేసుకోండి, వాట్సాప్ గ్రూప్. దాంట్లో ఎవరన్నా మాట్లాడే ఏదన్నా మీకు డౌట్ ఉంటే మా దగ్గర మాట్లాడడానికి 4-5 మంది వస్తే సరిపోతుంది. ఇంతమంది ఆడికి తిరగాలన్నా ప్రతిసారి తిరుగుకుంటా చేస్తూ మీకు ఏదన్నా ఉండేది అప్డేట్ దాంట్లో పెడతారు వాళ్ళు. అలాగే సరేనా? అందరూ ఇట్లా ఇంతమంది అవసరం లేదు, ప్రతి చోటకి తిరగని అవసరం లేదు. సరే, ఈరోజు 10 నిమిషాలు చేస్తాను. వెంకట్రావు అనే అతను మన కోర్టులో ఐపీ ఫైల్ చేసినాడు 13 crores దానికి. దాంట్లో భాగంగా విక్టిమ్స్ మన దగ్గరికి ఒక 67 మెంబర్స్ ఉన్నారని చెప్పి ఒకటి రిప్రజెంటేషన్ వచ్చి తీసుకొచ్చారు ఈరోజు. అతను చీటీ వ్యాపారము, నెక్స్ట్ గోల్డ్ మార్టిగేజ్ చేసుకోవడం, ఈ విధంగా చేసి వాళ్ళకు మోసం చేశాడని చెప్పి అది వాళ్ళ యొక్క కంప్లైంట్. దీనిపైన ఆఫీసర్స్తో చర్చించి వాళ్ళు చెప్పిన మేరకు అతని పైన కేసు రిజిస్టర్ చేసి లీగల్ యాక్షన్ తీసుకుంటామని చెప్పి తెలియజేస్తుంది. యాక్చువల్ గా మన దగ్గర చాలా మంది చీటీలు వేస్తుంటారు. అది ప్రతిసారి కూడా మా నోటీస్కి వచ్చింది ఏంటంటే అతను 20 years గా 30 years గా చీటీలు వేస్తున్నారు, ఎప్పుడు లేదు సార్ ఉన్నటువంటి ఇట్లా అయిందని చెప్పేది మన నోటీస్కి వచ్చింది. అది ప్రతి చోట జరుగుతున్నది. అదే అతనికి ఏదైనా ఇవ్వాల్సిన లేకపోతే అతను కూడా ప్రెజర్ ఫీల్ అయ్యి మొత్తం ఒకటేసారి అతను ఈ విధంగా ఐపీఎల్ ఫైల్ చేస్తున్నారు అనేది మా దృష్టికి వచ్చింది. కాబట్టి పబ్లిక్ కి మా రిక్వెస్ట్ ఏమంటే ఇట్లాంటి అన్రిజిస్టర్డ్ చీటీల దాంట్లో ఇన్వాల్వ్ కావద్దండి, వాళ్ళకి అమౌంట్ పే చేసి మీరు నష్టపోవద్దని చెప్పి పోలీసు వాళ్ళ యొక్క విజ్ఞప్తి. దయచేసి ఆమె చెప్పిన వాదన. నా పేరు పార్వతి సార్. అదే ఇచ్చినాము, మాకేకుండా మోసం చేసినారు సార్. ఎంత ఇచ్చాము నువ్వు? 20 లక్షలు. ఎవరికి ఇచ్చినావు? ఆ సార్కే. సారు వెంకట్రావు సార్. యాడుంటాడు ఆయన? అయ్యిలే సార్. నాకు న్యాయం చేసి నా దుడ్లు వచ్చాడు చేయండి సార్. చాలా బాధల్లో మేము, నాకు ఎవరు లేదు. నాకు ఇస్తామని చెప్పి మాకు 3 నెలల నుంచి వడ్డీకే వద్దు, మాకు మొదలు ఇవ్వండి అని అడుక్కుంటా ఉంటే 3 నెలల నుంచి తిప్పించి నన్ను కాడాడికి ఎప్పుడో రేగికి పూడ్చినారు సార్. ఎవరో మామ చచ్చిపోయినాడు, పోయినాడు అనేది మేము ఉంటే మేము మళ్ళీ కడాకి రానే లేదు. మేము ఎట్లా బతికేది? చాలా బాధపడుతున్నాం సార్. అన్నము నీళ్ళు లేకుండా ఇద్దరు కుమిలి చచ్చిపోతా ఉన్నాం. వాళ్ళ మగుడు నాకు ఎదురు ఏం కాయిదాలు చదువుకోవట్లేదు. ఈ నోటీసులు ఇచ్చిన్నాడు, మేము అడుగుకూడదని ఇచ్చిన్నాడంతా. మాకు ఎట్లా న్యాయం చేయండి సార్. మాకు చాలా బాధపడతాం. మేము 20 అది పాపలు కొల్లతా ఉన్నారు సార్. డబ్బులు ఆడపెట్టు సొత్తులు సార్, 20 లక్షలు. వడ్డీ మొదలు ఏమి వద్దన్నా మా డబ్బులు మా ఇచ్చే స్వామి. నీ కార్లు పట్టుకుంటానట్టు పోలేదు. కాదు కాదు నిచ్చాను మా ఆడబెట్టలు మా బెట్టలు కాదు అని ఇక్కడ నెత్తిన గుండు పెట్టేసి పోయి స్వామి. 20 లక్షలు మా భూమి అమ్మిచ్చింది డబ్బులు. అది మా అమ్మగుడు యాటి వేపులు అటువంటి అమ్మగుడు గిన్నె పెట్టి భూమి అమ్మిన డబ్బులు 20 లక్షలు పెట్టి పోని వడ్డీ మొదలు అంతా మేము వద్దట్టింది కదా. మా వడ్డీ మొదలు చీటి కూడా 10 లక్షలు, అది కూడా వద్దట్టింది. 23 లక్షలు వద్దట్టింది.